హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది నా థర్స్డే వ్లాగ్ అండి. థర్స్డే తెలుసు కదా, పూజ ఉంటుంది కాబట్టి మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ముగ్గు వేస్తున్నాను. ఇక్కడ ముగ్గు వేసే దగ్గర స్టిక్కర్ ఉందని మీకు తెలుసు కదా. స్టిక్కర్ ఉన్నా కూడా ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం అక్కడ ముగ్గు వేస్తాను, కంపల్సరీ వేసుకోవాలి కదా అని. ఆ స్టిక్కర్ తీసేయడానికి చాలా ట్రై చేశాను, కానీ అది పోవటం లేదు. అది పర్మనెంట్గా అతుక్కుపోయింది కింద బండకి. ముగ్గు వేశాక ఇంట్లో దేవుడి గది కొంచెం క్లీన్ చేసి మొత్తం సర్ది పెడదాము అని అనుకున్నాను. ఈరోజు పూజ మా వారు చేస్తారు కాబట్టి అందుకే క్లీన్ చేద్దామని చూస్తున్నాను. ఇంకా మొత్తం పూలు అవి తీసేసి ఎండిపోయాయి కదా, ఆ పూలన్నీ తీసేసి కొత్త పూలు పెట్టేసి రెడీగా పెడితే నేను ఆలోపు వంట ప్రిపేర్ చేస్తాను. మా వారు వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేస్తారు కదా అని అనుకున్నాను. అందుకే త్వరగా పెట్టేస్తున్నాను. ఇక్కడ సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంకా మార్నింగే లేచి సైక్లింగ్కి వెళ్ళారు. ఇంకా నేను ఇక్కడ పనులు చేసుకుంటుంటే వాళ్ళు కింద చూసారా సైక్లింగ్కి వెళ్తున్నారు పిల్లలు ఇద్దరు కూడా. రోజుకి యాక్టివిటీ ఏదో ఒకటి ఉండాలి కదా అని అలా పంపిస్తున్నాను. వాళ్ళకు కూడా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంటుంది కదా అని. ఎర్లీ మార్నింగ్ అయితే ఏ ట్రాఫిక్ ఉండదు, పిల్లలు కూడా చక్కగా సైక్లింగ్ అనేది నేర్చుకోవచ్చు కదా అని ఎర్లీ మార్నింగే ఎక్కువగా పంపిస్తూ ఉంటాను. వాళ్ళు ఒక్కళ్ళే వెళ్ళర్లేండి, పక్కనే మా వారు కూడా అక్కడ చూస్తూ ఉంటారు పిల్లల్ని. పూజ గది మొత్తం సర్దేసిన తర్వాత ఇక్కడ ఇంకా వంటగదిలో పని ఉంది, ఇంకా వంట ప్రిపేర్ చేయాలి కదా. ఈ రోజు మాత్రం టిఫిన్కి రాగి జావ చేద్దాం అనుకున్నాను. కొంచెం లైట్ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. మా వారు కూడా రాగి జావ చెయ్యి అని అన్నారు. సో దానికే ప్రిపేర్ చేస్తున్నాను. రాగి పిండి కూడా అయిపోయి వచ్చింది. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి రాగులన్నీ పిండి ఒకసారి పట్టించుకొని రావాలి. ఇక్కడ గిన్నె ఉంచేసాను. ఎంతమంది ఇలా డబ్బాలో గిన్నె ఉంచేస్తారో చెప్పండి. నేను అలానే తీసేస్తూ అలానే ఉంచి పెట్టేస్తాను. రాగి జావ చేసే ముందు ఆ పిండిని కొద్దిగా వాటర్లో తడుపుకొని అది మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకొని పెట్టుకుంటాను. ఆ తర్వాత స్టవ్ మీద వాటర్ పెట్టుకొని అవి మరిగిన తర్వాత ఉప్పు సాల్ట్ చెక్ చేసుకొని ఓకే సాల్టీగా ఉంటే ఆ వాటర్ అప్పుడు దాంట్లో కలిపేసుకొని రాగి జావ చేస్తాను. ఇక్కడైతే నేను ఎవ్రీడే జీరా వాటర్ అనేది తాగుతూ ఉంటాను. అది ఎర్లీ మార్నింగే కాగపెట్టుకుంటాను. నేను తాగే టయానికి అవి కొద్దిగా చల్లగా అయిపోతాయి కదా, దాంట్లో లెమన్ పిండి వేసుకొని మధ్యలో నా పని మధ్యలో తాగేస్తూ ఉంటాను అనమాట. అందుకే అవి కూడా వడపోసుకొని పక్కన రెడీగా పెట్టుకున్నాను. ఆ లోపల వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇవి ఏవైతే పీల్ తీసేసి కడిగి పెట్టేసుకొని కట్ చేసుకుందాం అనుకున్నాను. ఈరోజు సొరకాయ అంటే బాటిల్ గార్డ్ కర్రీ చేద్దాము అనుకున్నాను. సో దాన్నే కట్ చేస్తూ ఉన్నాను. సమ్మర్లో ఎక్కువ దోసకాయ సొరకాయ ఇలాంటివి ఒంటికి చలవ చేస్తుందన్నమాట. ఇలాంటి కర్రీస్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకుంటే హెల్త్కి కూడా మంచిది, అలాగే బాడీ అనేది హీట్ అవ్వకుండా ఉంటుంది. చూసారా రాగి జావ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉన్నాను అనమాట. ఆ లోపే పిల్లలు ఇంటికి వచ్చేసారు. వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని బ్రష్ చేసుకోండి అని చెప్పాను. బ్రష్ చేసుకున్న తర్వాత నేను రాత్రి నానబెట్టిన బాదం పప్పు అనేవి ఇచ్చేసాను. ఒలిచేసి పెట్టేసి తినేసేయండి నాన్న అని. అదే ఒలిచేస్తున్నారు పిల్లలు, ఇద్దరు ఒలిచేసి తినేస్తారు. ఆ లోపే నేను వంట టిఫిన్ అనేది ప్రిపేర్ చేసేస్తాను. కర్రీ కూడా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ సమ్మర్లో వాళ్ళకు బాక్సులు కట్టే పని తప్పింది. కానీ కాకపోతే హస్బెండ్కి మాత్రం బాక్స్ కట్టాలి కదా. సో ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ లేయాల్సిందే ఆ పనులు. కాకపోతే కొంచెంగా నిదానంగా చేసుకుంటాను. కాకపోతే వాళ్ళకు స్కూల్ లేకపోయినా హోంవర్క్స్ చాలా ఇచ్చారు. ఈ మంత్ మొత్తం సరిపోదు, వాళ్ళు హోంవర్క్స్ రాస్తూనే ఉంటారు. కొద్దిసేపు రాస్తారు, కొద్దిసేపు రాయరు కదా. ఆ లోపే నేను టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. ఈరోజు టిఫిన్ వచ్చేసి వాటర్ మెలన్ ముక్కలు కట్ చేసి పెట్టాను. అలాగే ఒక గ్లాస్లో రాగి జావ అనేది రెడీగా పెట్టాను మా వారి కోసం, ఆయన రెడీ అయ్యి తింటారని. ఆ లోపే నా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుంటే కర్రీ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఇంకా బాక్సులు పెట్టేస్తే అవి కూడా అయిపోతాయి కదా అని అనుకున్నాను. ఇంకా బాక్స్ సర్దేసి పక్కన పెట్టేస్తే ఈ కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుందాం ఒకసారి అని అనుకున్నాను. మా వారు వెళ్ళిన తర్వాత పిల్లలు కూడా తినేశారు. ఇంకా నేను కూర్చొని తింటున్నాను. అలాగా సరదాగా కూర్చొని ఇలా టిఫిన్ చేసేటప్పుడు అదేంటో టీవీ చూడడం అలా అలవాటుగా మారిపోయింది. టీవీ పెట్టుకొని చూస్తూ ఇంకా టిఫిన్ కూడా ఫినిష్ చేసేసి ఇంకా కిచెన్లో గిన్నెలు ఉన్నాయి, అవి కూడా క్లీన్గా సర్దేసి మొత్తం కడిగేసి పక్కన పెట్టేశాను. ఈ రోజుకి అయితే ఈ పని అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే కోసం ఏం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలో అవి కూడా చేసి పెట్టుకోవాలి. లేకపోతే ముందు రోజు చేసి పెట్టుకోకుంటే హడావిడి అవుతుంది కదా. నెక్స్ట్ డే లంచ్లోకి పప్పు చేద్దాం అనుకున్నాను. దానికోసమే దానిలోకి
కాకరకాయ ఫ్రై సైడ్ డిష్గా బాగుంటుంది కదా అనుకున్నాను. సో ముందు రోజే అది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాకరకాయ ఫ్రై. అదేదో ముందుగా ఖాళీగా ఉన్నప్పుడే కట్ చేసుకొని వాటిని ఫ్రై చేసి పెట్టుకుంటే మరుసటి రోజు అంత టైం పట్టదు కదా, పప్పు ఒకటి చేసుకుంటే సరిపోతుంది. కాకరకాయ ఏంటంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఫ్రై ఐటమ్ కాబట్టి. సో అలా అనుకొని నేను ముందుగా వీటి పీలప్ తీసేసి మొత్తం కట్ చేసి పెట్టుకొని ఫ్రై చేసేసాను. ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా, మొత్తం పని అయిపోయింది అని. కాకరకాయ ఫ్రై రెసిపీ ఎవరైనా చూడకుంటే షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, తప్పకుండా చూడండి. ఇదే నా చిన్ని బ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.